ముందుగా పార్టీ అధ్యక్షులు అలాగే రెడ్డి గారికి ఈయన జగ్గం మన జగ్గంపేట వాస్తవ్యులు సోదరులు ఈనాటి పట్టున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి వేళ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఆయన ఆశయాలు ముందుకు తీసుకుపోవడం కోసం ఇవాళ మొన్న టీడీపీ పట్టుంది. మంచి వర్క్ ఉన్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తి మన పార్టీలో రావడం మనకు చాలా సంతోషకరం. హలో జాయిన్ అవుతున్నారు. ముందుగా యువ నాయకులు ఉప్పడి సుబ్రహ్మణ్యం గారు వేదికలకు రావాల్సిన కోరుతారు. ఏడుశెట్టి జీవన్ కుమార్ గారు, జీవన్ ప్రసన్న కుమార్ గారు, గారు అంశులు, అలాగే యూత్ సభ్యులు ఎవరితో పేరు పెట్టి పిలవలేదు టీడీపీ మొదలుపెట్టి జిల్లా సురేష్ గారు, జిల్లా చంద్రబాబు గారు, పద్మమూడి సూర్యబాబు గారు, చెట్టి శివారావు గారు, చెట్టి సత్యబాబు గారు, రామణ ప్రసాద్ గారు, పావడపల్లి స్వామి గారు, వెల్లి దుర్గా గారు, వెల్లి దుర్గా గారు, వెల్లి శివ గారు, కనక దుర్గ గారు ఆహ్వానించడం జరుగుతుంది. మహిళలంతా కూడా ఒక్కసారి అనంతరం సీనియర్ నాయకులు యూతే కాకుండా సీనియర్ పసగడ బాబురావు గారు, పసగడ బాబురావు గారు, మల్లెపల్లి, అలాగే మల్లిరెడ్డి గణేష్ కుమార్ గారు వేడుకలు కావాల్సిన కోసం దొమ్ము గోపి గారు, దొమ్ము శివ గారు వేడుకలు కావాల్సిన కోరుతున్నాం. సుబ్బు గారు గట్టి శ్రీనివాసులు ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీలో జరిగిన అలాగే ఎవరిని పేరు పెట్టి పిలవలేదని అనుకోవద్దు. మీ నాయకుడు కరిశీల పండుగవలసిందిగా కోరుతున్నామండి. అలాగే గట్టి మరణి గారు, అలాగే పల సుబ్బరాజు గారు ఎదుర్కొ రావాల్సిన కోరుతున్నామండి. అలాగే గట్టి మరణి గారు, జయరాజ్ గారు తాళ్ళూరి, రఘు జయరాజ్ గారు తాళ్ళూరి వేదిక రావాల్సిన కోరుతున్నామండి. అలాగే గట్టి మట్టల రాజశేఖర్ గారు తాళ్ళూరి, మట్టల రాజశేఖర్ గారు వివిధ పార్టీలకు వస్తున్నటువంటి నాయకులకు ప్రత్యేక ఆహ్వానం. మన పిఎస్ గారు వేదిక మీద రావాల్సిన కోరుతున్నామండి. అలాగే మలిసాల నుంచి కె రాజేష్ గారు వేదిక మీద రావాల్సిన కోరుతున్నామండి. అలాగే కాంట్రాక్టర్ నుంచి బుదిరెడ్డి కృష్ణ గారు వేదిక మీద రావాల్సిన కోరుతున్నామండి. అలాగే ఈ కాంట్రాక్టర్ నుంచి వీరబాబు గారు మాస్టర్ గారు ఈ రోజు మన పార్టీలోకి ఆహ్వానిస్తున్నాము. మరి చాలా ఇచ్చారు, వారికి ధన్యవాదాలు. టీవీ రాము గారు, హలో హలో రాజా గారి చేతుల మీదుగా పార్టీ కోరుతున్నాము. పార్టీ అధికారంలో రాలేకపోయింది. కొందరు స్వాతంత్రంలో ఇప్పటి నుంచే నడుము బిగించి ఒక పద్ధతిగా నడుచుకుంటూ ఎంతో కష్టపడి పార్టీని నిలబెట్టేది చేసుకుంటే మళ్ళా రాజశేఖర రెడ్డి వైభవం ఈ రాష్ట్రానికి వస్తుంది. ఈ దేశంలో దానికి దగ్గర ఏమనుకోవచ్చు. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యాండేట్ మీద నెగ్గినటువంటి ఈ ఎమ్మెల్యేలని బేరసారాలాడుతూ ఒక పక్కన డబ్బులు పెట్టి కొంటా ఉంటే, మరో పక్కన ప్రజలు ఏదైతే తెలుగుదేశం పార్టీకి ఓటేసి నెగ్గించి అధికారంలో పెట్టారో, మరి ఒక్కొక్కరుగా రోజు కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం పెరుగుతూ
నమ్మకం పెరుగుతూ గతంలో ఏదైతే రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎటువంటి ఒక మంచి పరిపాలన అయితే ఈ రాష్ట్రంలో అందిందో మరొకసారి ఈ రాష్ట్రంలో ఎటువంటి పరిపాలన రావాలి అంటే ఖచ్చితంగా అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికి వెళ్ళినా ఏ మూలకెళ్ళినా కూడా పెద్ద ఎత్తున జనం మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి. ఎప్పుడన్నా సరే మనం ఆదరిస్తే మళ్ళా ప్రజలు ఆదరిస్తారు. మనం గడప గడపకి వైఎస్ఆర్ అనే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ఆలోచన వచ్చిందో మనకు తెలియదు కానీ ప్రజల్లోకి ప్రతి ఇంటింటికి వెళ్తుంటే ప్రజల పడే బాధలు, ప్రజలు తరపున ఇబ్బందులు అన్ని కూడా మన దృష్టికి వస్తున్నాయి. ఇప్పుడు వరకు కూడా ఎప్పుడు నాయకుడు అనేవాడు ప్రజలు ప్రతి ఇంటికి వెళ్ళిన దాఖలాలు లేవేమో అనిపిస్తుంది నాకు. కారణం ఏంటంటే టిక్కెట్ 15-20 రోజులు ముందిస్తారు, ప్రచారాలు ఎక్కేస్తాం, ఇది తిరిగేస్తాం, లేకపోతే మన అక్కలో తమ్ములో చెల్లెళ్ళు 4 గ్రామాలకి పంపుతాం, ఎలక్షన్ అయిపోద్ది, గాలి ఎటుంటే అక్కడ విన్ అయిపోతాం, అధికారం చేజిక్కి చేసుకుంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ధ్యేయం అది కాదు. ప్రతి పేదవాడి సమస్య మనం తెలుసుకోవాలి, ప్రతి గ్రామంలోని గడప గడపకి వెళ్లాలనే ఉద్దేశంతో ఈ గడప గడపకి వైఎస్ఆర్ అనే కార్యక్రమం పెట్టారు. అలాగే మనం జూలై 8 నుంచి కూడా గడప గడపకి వైఎస్ఆర్ దేశం ప్రభుత్వం అంతమైపోయే రోజులు వచ్చినాయి. 2019లో జగనన్న ప్రభుత్వం వస్తుంది. కార్యకర్తలందరూ సైనికుల్లా పనిచేయండి. నేను కార్యకర్త దగ్గర నుంచి ఎదుగొచ్చాను సోదరులారా. ఏ ఒక నాయకత్వం మొత్తం పార్టీ నడవదు. వాళ్ళు వెళ్ళిపోతే మరొకరు అందిస్తారు. ఖచ్చితంగా పార్టీ బలంగానే ఉంటుంది తప్ప అదేమి దిగజారిపోయే పరిస్థితి ఉండదని చెప్పి శ్రీనివాస్ గారి నాయకత్వంలో, ముత్యాల శ్రీనివాస్ గారి నాయకత్వంలో నిరూపణ అయింది. ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మనం అర్థం చేసుకుంటే దమ్ము ధైర్యం ఉన్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ, దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ జీవితం మొత్తం మనం తరిచి చూసినప్పుడు కేవలం ఎత్తులేసుకోవడం, దొడ్డిగారులు ఎత్తుకోవడం, తను అనుకున్నది సాధించడం కోసం ఎవరో ఒకరిని మేనేజ్ చేసుకోవడం, ఇదే తప్ప మరొక ఆలోచన చేసినట్టుగా ఆయన ఎంటైర్ రాజకీయ జీవితంలోనే కూడా కనబడదు. పిల్లనిచ్చి తనకి రాజకీయ జీవితాన్ని ఇచ్చిన ఎన్టీ రామారావునే పోటీ వ్యక్తిని ఆయనకి ఎవరైనా ఒకటే వాడేసిన తర్వాత తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కరినైనా సరే చాలా సులభంగా వదిలేస్తారని ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో మనం చూసాం. కానీ మన నాయకుడు అలా కాదు. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం, తాను అనుకున్నది నెరవేర్చడం కోసం ఎన్నో ఇబ్బందులు పడి అటు కాంగ్రెస్ లో సోనియా గాంధీ గారితో మొదలుకొని ఈ రోజు ఇక్కడ చంద్రబాబు నాయుడు వరకు ఎంతో మందితో నిరంతరమైన పోరాటం సాగిస్తా ఉన్న వ్యక్తి. చంద్రబాబు లాగా కానీ తక్కువ టమార విద్యలతో కానీ చేసుంటే ప్రజల్ని మోసగించైనా సరే మనం అధికారంలోకి రావాలని కానీ ఆయన అనుకుని ఉంటే ఈ పార్టీకి ముఖ్యమంత్రి సీట్లో జగన్ గారు కూర్చుని ఉండేవారు. ఏ ఒక్కరోజు కూడా ఆచరణ సాధ్యం కానివి నేను చెప్పనని ఇవాళకి మాకు అదే చెప్తా ఉన్నాడు ఆయన. క్రెడిబిలిటీ ముఖ్యం, రాజకీయాల్లో విశ్వసనీయత ముఖ్యం. విశ్వసనీయత చేయలేని రాజకీయాల్ని నేను చేయలేనని చెప్పి ప్రతి సందర్భంలో మాకు చెప్తా ఉన్నాడు ఆయన. కావున